ఖతర్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ తనానీ భారత్ లో పర్యటిస్తున్నారు. ఆయన ఇవాళ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పలు అంశాలపై చర్చించనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు బలోపేతమే లక్ష్యంగా ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో చర్చలు జరపనున్నారు. 2 రోజుల పర్యటన కోసం రాత్రి న్యూఢిల్లీ చేరుకున్నారు. కాగా ఆయన స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లి స్వాగతించారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఖతర్ ఎమీర్ కలవనున్నారు. ఈ భేటీ తర్వాత హైదరాబాద్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఇరువురు భారత్ ఖతర్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. పలు కీలక ఒప్పందాలు కూడా చేసుకుంటారని తెలిపింది. ప్రధాని మోదీ ఆహ్వానం ఈ మేరకు ఢిల్లీకి వచ్చినట్లు తమీమ్ బిన్ హమద్ తెలిపారు. ఇక భారత్ లో పర్యటించడం ఇది రెండోసారి. గతంలో మార్చి 2015లో ఆయన భారత్ కు వచ్చారు. మళ్లీ దాదాపు 10 ఏళ్ల తర్వాత భారత్ కు వచ్చారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని తాజా పర్యటనలో మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. ఎమీర్ వెంట ఖతర్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలతో కూడిన ప్రతినిధుల బృందం సైతం భారత్ కు చేరుకుంది. భారత్ ఖతర్ మధ్య చరిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి. ఇరు దేశాల మైత్రికి శతాబ్దాల చరిత్ర ఉంది. భారత్ కు నమ్మకమైన భాగస్వాముల్లో ఖతర్ ఒకటి. ఇటీవల కాలంలో 2 దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడులు, ఎనర్జీ, టెక్నాలజీతో పాటు ప్రజల మధ్య బంధం మరింత బలోపేతమవుతుంది. ఇక ఖతర్ లో నివసిస్తున్న విదేశీయుల్లో భారతీయులే మొదటి స్థానంలో ఉండడం విశేషం.